హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆంధ్ర వర్ష బార్డర్ అడవిలోకి వచ్చాము. చూసుకోవచ్చు ఇలాగా ఎలా చీడి మొక్కలు పెంచుతారండి చూద్దాం. జూబు ఉంది కదా, వాళ్ళ జూబు ఉంది కదా, జూబు వల్ల తీసి నీటికి చేసి మొక్కలు పెంచడం, అందులో ఏమేమి వేస్తారు అని చూసుకుందాం. ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట జూబు. ఇలా గడ్డి తుప్పలు ఇలా ఉంటుంది. అలా ఉండేది నీట్గా చేసుకొని అందులో చీడి మొక్కలు, మాడి మొక్కలు, అన్ని మొక్కలు ఉడుచుకొని నెక్స్ట్ కందులు వేయడం, కంది గింజలు వడ్డం అలాగే చేసి మొక్కలు పెద్దలైనాక మరి ఇంకేమి ఉండదు. మొక్కలు పెంచడం కోసం కేవలం మనకు చేసుకోవాలి. మొత్తం రోడ్డు తీస్తారు చూసారా, నీట్గా చేస్తారు. నీట్గా ఉంది. జీలీ చెట్టు అంటారు, ఇది జీలీ చెట్టు చూసి ఉంటారు. జీలీ చెట్టు ఆ విత్తనాలు పడి మొక్కలు కూడా అయ్యాయి చూసుకోవచ్చు. జీలీ మొక్కలు అంటే జీలీ మొక్కలు ఇవి 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇవి జీలీ మొక్కలు. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి అయిపోతుంది. చాలా సంవత్సరాలు పడుతుంది. చాలా మొక్కలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. అన్నీ జీలీ మొక్కలు అలా చూసుకుంటూ అన్నీ జీలీ మొక్కలు, మళ్ళా మొత్తం జీలీ మొక్కలు. ఇదో జామ మొక్క వేశారు. నెక్స్ట్ సీతాఫలం కాయ తెలుసు కదా, సీతాఫలం మొక్క. నెక్స్ట్ చీడి మొక్క ఇది. నెక్స్ట్ మిరప మొక్క, మిర్చి మొక్క ఇది. అలాగా మనం కింద ఎన్ని రకాల మొక్కలు వేసుకుంటాం అన్ని రకాల మొక్కలు ఉడుచుకోవచ్చు. కానీ రోడ్డు ఇలా నీట్గా తీసుకోవాలి. నీట్గా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ కరతేంగ దుంపలు అంటారు కదా, కరతేంగ దుంపలు కూడా వేసున్నారు. కూర్చున్నారు ఇక్కడ. చూద్దాం. ఇదో కరతేంగ దుంపల చెట్టు. కరతేంగ మొదలు మనం చూసుకోవచ్చు. ఇది వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇది అలా ఉంటుంది. టేకు మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఇది అడవిలోటే అలా ఉంది కదా, అది జూబు. అది వల్ల కొట్టలేదు, అది కొట్టకపోయింది. అది జూబు వల్ల అలా ఉంటుంది. కొట్టకపోయింది. ఇది కొట్టుకొని నీట్గా చేసి ఇలా మనం చీడి మొక్కలు, మాడి మొక్కలు, పనస మొక్కలు అని రకరకాలు వేసుకోవచ్చు. ఇది చూసారు, ఇవి చూసారా. ఇవి వచ్చి ఇది ఎర్ర కందమూలం అంటే ఎర్రటి దుంపలు ఉంటాయి కదా, కందమూలం దుంపలు అవన్నమాట. ఇది రెడ్ దుంపలు కూడా వేసుకోవచ్చు. బీర చెట్లు వేసి ఉన్నాయి. బీర చెట్లు కూడా ఉన్నాయి. అన్నీ వేసుకొని ఉన్నారు. బాగానే ఉంటాయి. ఇదిగో ఇది ఇలాగ చూసుకుంటే గోంగూర చెట్లు. గోంగూర చెట్లు చూసుకోవచ్చు. గోంగూర చెట్లు కూడా వేసుకున్నారు. ఇలా పైకి వెళ్దాం.
చెట్లు మొక్కలు చూద్దాం. అడవి కొట్టి ఈ రోడ్డు అనేది చిన్న చిన్న రోడ్డు కదా ఇది. కొంచెం హైట్ అయితే ఉడకల్లా మళ్ళీ తీసేవాళ్ళ క్లీన్ చేసేట్టు ఉండాలి. క్లీన్ చేస్తే మొక్క అనేది పెరుగుతుంది. కందులు వేస్తారు కదా, కంది ఉడుస్తారు. ఆ కంది ఉడిచేటప్పుడు నీట్గా ఉండాలి. ఇది కొట్టకుంది, ఇది చూసుకోవచ్చు. ఇలా ఉంటుంది అన్నమాట. కొట్టకుంది అది ఉంటుంది. ఇప్పుడు కొడితే ఇదో ఇలా తయారవుద్ది. కొడితే ఇలా తయారవుద్ది అనమాట. మనం అప్పుడే కాలం దాంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు తీసిరా మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న రోడ్డు అయిపోతుందా, అది కొంచెం మళ్ళీ 3 అడుగులు హైట్ అవుతాడు కల్లా మళ్ళీ తీయాల. ఇగో ఇదల్లా జనపకూర, గోంగూర చెట్లు చూసుకోవచ్చు. మళ్ళీ ఇదల్లా గోంగూర కావాలంటే ఎరుకుని వెళ్తారా. పైన యాపిల్ చెట్లు చూసుకోవచ్చు ఎలా కూర్చున్నారు. ఇది పైనాపిల్ కాయ ఇది పండు అవ్వలేదు ఇంకా. ఇదేంటని చూస్తున్నారా, ఇది అడవిలో సరిహద్దు అంతే. ఇక్కడితో ఇతంది వేరేది, అక్కడి నుంచి పైకి ఉన్నది వేరే వాళ్ళది. అలాగే రాళ్ళు ఇలా హద్దులాగా వేసుకుంటారు. పైనాపిల్ కూడా ఉన్న ఒక జాడిలాగా అలాగే వేసుకుంటే అది హద్దు వాళ్ళకి. మన ఆస్తి ఇది, అత్తలు ఆస్తుంది అని హద్దులు అనమాట. అది ఇప్పుడు ఈ రాయి ఎక్కుతామా చూసుకోవచ్చు. ఇది పైనాపిల్ చూసారా ఎలా లైన్ వద్దంతా వద్దులాగా అలా వేస్తుంది. ఇదేంటి తెలుసా, చూసారా ఫ్రెండ్స్, ఇదేం పిచ్చి మొక్క అనుకుంటున్నారా. చీపిరి మన ఇంట్లో తుడుస్తామా ఆ చీపిరి మొక్క ఇది, తుప్ప చూసుకోవచ్చు. మొదలనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు లేదు, కోసారు అప్పుడని 3 నెలల అవుద్ది, అప్పుడే కోసేస్తారు. ఇప్పుడైతే మళ్ళీ సిగరెట్టుకుని అలా ఉంటుంది, మరి ఇంకేం ఉండదు. హైట్ మనం ఇప్పుడు చూసాం కదా, రాయి ఎక్కడమా. వావ్, గుడ్. చూసారా రాయి మీద వాటర్ ఉంది. వాటర్ ఇది చూడవచ్చు. వాటర్ అంటే అక్కడ ఒక ముక్కు ఊడిపోయి గుమ్మిలా అయిపోయింది. వర్షంకి వాటర్ నిలిచిపోయింది. చాలా బాగుంది కదా ఇది లొకేషన్.
ఇప్పుడు చాలా టైం అయిపోయింది, చాలా ఎండగా ఉంది. ఇదనమాట, ఇలా ఉంటుంది. క్లియర్ చేయకపోతే అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ మీ, షేర్ మీ, సబ్స్క్రైబ్.